నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద ప్రపంచంలోకి లోతైన విశ్లేషణ చేద్దాం. ఫార్మస్యూటికల్ పరిశ్రమ. ఇది కేవలం మనం వాడే మందులు, సిరపుల కథ కాదు. మన ఆరోగ్యాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఆఖరికి మన భవిష్యత్తును కూడా శాసించే ఒక పెద్ద శక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే దీని విలువ ఎంతుంటుందనుకుంటున్నారు? దాదాపు $1.6 ట్రిలియన్. 1.6 ట్రిలియన్ డాలర్లు. ఆ సంఖ్య వినగానే మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. అది కొన్ని దేశాల మొత్తం జీడీపీ కంటే కూడా ఎక్కువ. ఇది కేవలం డబ్బు లెక్క కాదు. ఈ సంఖ్య వెనుక కొన్ని కోట్ల మంది జీవితాలు, కొన్ని అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలు, అలాగే ఎన్నో క్లిష్టమైన నైతిక ప్రశ్నలు కూడా దాగి ఉన్నాయి. అసలు 20 ఏళ్ల క్రితం కొన్ని వందల బిలియన్ల దగ్గరున్న పరిశ్రమ ఈ స్థాయికి ఎలా చేరిందో చూస్తేనే అసలు కథ మొదలవుతుంది. నిజమే. ఆ ప్రయాణం చాలా అసాధారణం. 2000 ప్రారంభం నుండి 2014 వచ్చేసరికి మొదటిసారి $1 ట్రిలియన్ మార్కును దాటింది. అంటే కేవలం 10 ఏళ్లలో? రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఈ రాకెట్ వేగానికి ఇంధనం ఎక్కడ్నించొచ్చింది అంటారు? దానికి ప్రధానంగా 3 కీలక మలుపులున్నాయండి. ఒకటి, ఇమ్యూనో ఆంకాలజీ. ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. 2, ఆర్ఫన్ డ్రగ్స్. అంటే చాలా అరుదుగా వచ్చే వ్యాధుల కోసం తయారు చేసే మందులు. ఇక 3, బయోటెక్నాలజీలో వచ్చిన ఆవిష్కరణలు. ఇవి మొత్తం ఆటనే మార్చేశాయి. అంటే కొత్త రకం క్యాన్సర్ మందులు, పినే అరుదైన వ్యాధులపై దృష్టి పెట్టడం వల్లే ఇంత పెరుగుదల సాధ్యమైందన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ గ్రోత్ అంటే ఈ వృద్ధి కేవలం అమెరికా, యూరప్ వంటి పశ్చిమ దేశాల్లోనే జరగలేదు. చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలు కూడా చాలా కీలక పాత్ర పోషించాయి. వీటిని ఫార్మాజింగ్ మార్కెట్లు అని పిలుస్తారు. ఫార్మార్జింగ్ అదొక కొత్త పదంలా ఉందే. అంటే ఏమికది? సింపుల్గా చెప్పాలంటే ఫార్మా మరియు ఎమర్జింగ్ అనే 2 పదాల కలయిక. అంటే ఫార్మా రంగంలో చాలా వేగంగా ఎదుగుతున్న మార్కెట్లన్నమాట. ఈ దేశాల్లో మధ్యతరగతి పెరగడం, ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేయడం ఎక్కువ అవడం వల్ల ఇక్కడ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇంకో ముఖ్యమైన మార్పేంటంటే ఒకప్పుడు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలే కొత్త మందులు కనిపెట్టేవి. కానీ ఒక అధ్యయనం ప్రకారం ఇప్పుడు చిన్న బయోటెక్ కంపెనీలు తక్కువ ఖర్చుతో చాలా వేగంగా కొత్త మందులను FDA ఆమోదం పొందేలా చేస్తున్నాయి. ఓ, అంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు సొంతంగా రీసెర్చ్ చేయడం కంటే ఈ చిన్న కంపెనీలు కనిపెట్టిన వాటిని కొనడమో లేదా లైసెన్స్ తీసుకోవడమో చేస్తున్నాయా? సరిగ్గా అదే జరుగుతోంది. దీనినే ఓపెన్ ఇన్నోవేషన్ మోడల్ అంటారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. పెద్ద కంపెనీలకు రిస్క్ తగ్గుతుంది, చిన్న కంపెనీలకు ఫండింగ్ అందుతుంది. ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. సరే, ఇంత వేగంగా పెరిగిన ఈ పరిశ్రమ ప్రస్తుతం ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఏ మందులు మార్కెట్ను ఏలుతున్నాయి? ఏవైనా ఆశ్చర్యపరిచే విషయాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం 2 విభాగాలు మార్కెట్ను శాసిస్తున్నాయి. ఒకటి, ఆంకాలజీ అంటే క్యాన్సర్ మందులు. 2024 నాటికి వీటిపై ప్రపంచవ్యాప్త ఖర్చు $273 బిలియన్ చేరుకుంటుందని అంచనా. రెండోది, ఇమ్యూనాలజీ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్స. దీని మార్కెట్ $175 బిలియన్ చేరుకోవచ్చు. కీట్రుడా వంటి ఇమ్యూనో ఆంకాలజీ డ్రగ్స్ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ సెల్లింగ్ మందులుగా ఉన్నాయి. అయితే క్యాన్సరు, ఆటోఇమ్యూన్ వ్యాధులు టాప్లో ఉన్నాయి. కానీ ఈ మధ్య కొత్తగా ఏదో గేమ్ చేంజర్ వచ్చిందని విన్నాను. అవును, మీరు బహుశా GLP-1 అనలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవి డయాబెటీస్, ఊబకాయం చికిత్సలో ఒక సంచలనం సృష్టించాయి. ఓజెంపిక్, మౌంజారో అనే పేర్లు బహుశా వినే ఉంటారు. ఓజెంపిక్, ఆ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది గదా. అదే, ఈ 2 మందుల అమ్మకాలు మాత్రమే 2025 నాటికి $70 బిలియన్ దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఏంటి, $70 బిలియన్? నమ్మలేకపోతున్నాను. అంటే కొన్ని చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ. కేవలం 2 మందుల నుండి. ఇది ఫార్మా పరిశ్రమ స్వరూపాన్నే మార్చేసేంత పెద్ద విషయం కదా. మరి దేశాల వారీగా చూస్తే పరిస్థితి ఎలా ఉంది? ఈ ఫార్మా ప్రపంచంలో ఎవరు పెద్దన్న? ఇందులో ఎలాంటి సందేహం లేదు. పెద్దన్న అమెరికానే. ప్రపంచ ఫార్మా మార్కెట్లో దాదాపు సగం వాటా ఒక్క అమెరికాదే. సగం వాటా? అవును. అక్కడ మందుల ధరలెక్కువ, కొత్త ట్రీట్మెంట్లకు అనుమతులు చాలా వేగంగా వస్తాయి. అమెరికా తర్వాత చైనా ఇప్పుడు 2వ అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. మరి మన భారతదేశం స్థానం ఎక్కడా? మనం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం గదా. చాలా ముఖ్యమైన పాత్ర.
భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీ అని ఊరికే అనరు. ప్రపంచంలో తయారయ్యే జెనరిక్ మందులలో 20% మన దేశం నుంచే వెళ్తున్నాయి. 20%? అవును. అంటే ప్రతి 5 జెనరిక్ మాత్రలలో ఒకటి మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ముఖ్యంగా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏపీఐల కోసం. ప్రపంచం మొత్తం మన దేశం చైనాలపైనే ఆధారపడి ఉంది. ఒక్క నిమిషం. ఏపీఐ అంటే ఏమిటి? మన శ్రోతల కోసం కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఏపీఐ అంటే మందులో అసలైన ప్రభావం చూపే మూలపొరబురు అంటే రా మెటీరియల్. ఉదాహరణకు పారాసిటమాల్ టాబ్లెట్లో ఆ జ్వరాన్ని తగ్గించే రసాయనం ఏదైతే ఉందో అదే ఏపీఐ. మిగతాదంతా కేవలం బైండింగ్ ఏజెంట్స్. ఈ ఏపీఐల తయారీలో మనం చైనా ప్రపంచంలోనే అగ్రగాములు. మరోవైపు యూరప్లో ప్రభుత్వం ధరలను కఠినంగా నియంత్రిస్తుంది, కాబట్టి అక్కడ వృద్ధి కొంచెం నెమ్మదిగా ఉంది. బావుంది. గతం, వర్తమానం చూశాం. ఇక అందరి ఆసక్తి భవిష్యత్తుపైనే. ఇక్కడే టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోందనంటున్నారు. ఇది నిజమేనా? ఇది నిజం మాత్రమే కాదు, ఒక విప్లవం. ఒకప్పుడు ఒక కొత్త మందును కనిపెట్టడానికి సగటున 10-12 పట్టేది. బిలియన్ల డాలర్లు ఖర్చయ్యేవి. కానీ ఏఐ ఈ ప్రక్రియను కొన్ని నెలలకు కుదించేస్తోంది.